ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో ఓటమి నుంచి టీమిండియా తప్పించుకుని సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా పోరాటం చేస్తుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 87 పరుగులు చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 78 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. 4వ రోజు ఆట చివరికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రిస్ వోక్స్ 48 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసి భారత్ను కష్టాల్లో నెట్టాడు. క్రిస్ వోక్స్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి భారత్ను గట్టి దెబ్బ తీశాడు. 4వ బంతికి జైస్వాల్ను, 5వ బంతికి సాయి సుదర్శన్ను డకౌట్ చేశాడు. అయితే భారత్ను కష్టాల్లో నెట్టినా కూడా కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ జోడీ గొప్పగా పోరాటం చేసింది, జట్టును కాపాడింది. ఇంగ్లాండ్ స్కోరుకు భారత్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 544 తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 669 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ 198 బంతుల్లో 141 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 4 వికెట్లు తీశాడు.